దావాగ్ని మోక్షణము. శ్రీకృష్ణ భగవానుడు కాలేయుని మడుగు నుండి పంపి ఒడ్డునకు చేరినాడు. ఒకసారి గోపగోపీ జనమంతయు ప్రాణం లేచి వచ్చినట్లు ఆనందభరితులైనారు. యశోదానందుడు, రోహిణి మొదలగు అందరినూ కృష్ణుని చేరి పరమానందమునందిరి. బలరాముడు తమ్మును కౌగలించుకొని అతని శక్తిని ఎరుంగటచే ఏమి అందంగా నటించితివి అన్నట్లు పలకరించాను. అతడు వృక్షములు, గోవులు, వృషభములు కూడా పరమానందము నందినవి. బ్రాహ్మణులందరూ నందుని చేరి చాలా భాగ్యశాలివని ప్రశంసించిరి. యశోద తన కొడుకు మరలా బ్రతికి వచ్చినందుకు కన్నీరు కాచుచు కౌగలించుకొని ఒడిలో కూర్చుండబెట్టుకుని ఆనందించుచుండెను. సూర్యుడు అస్తమించెను. అందరూ అంతవరకు భోజనం లేక బళ్ళి ఉండిరి. గోవ్రజమంతయు అలసి అచ్చడిని ఆ రాత్రికి ఉండిపోయారు. అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రపోచుండిరి. అడవిలో కార్చిచ్చు బయలుదేరను. నలువైపుల నుండి వ్యాపించుచుండెను. గోపాలుడు తలడిల్లిరి. మాయామానుషుడు సర్వేశ్వరుని శరణు పొందిరి. కృష్ణ కృష్ణ మహాభాగ రామ అమిత విక్రమ, మీ వారలమగు మమ్మల్ని కార్చిచ్చు నుండి కాపాడుము, నీవే శరణమని నమ్మిన వారము అని ప్రార్థించిరి. భగవానుడు వారి దైన్యమును చూచి ఆ దావాగ్నిని తనలోకి పీల్చి వైచెను. అగ్ని అనంతులకు స్వామి అనంత శక్తులలో ఒక శక్తి. అది కూడా స్వామి సంకల్పముచే వాని నుండి వెలికి వచ్చినదే గాని స్వతంత్రముగా ఉండగల తత్వము కాదు. ఎట్లు వెలికి వదిలినాడో అట్లే మళ్ళా లోనికి పీల్చినాడు. ఇది భగవాన్ని ఆశ్చర్యమగు దివ్యశక్తి. గ్రీష్మ ఋతువు. ఆనంద పరవశులైన గోపాలకులు తనను అనుసరించి పాటలు పాడుచుండగా శ్రీకృష్ణుడు నందవ్రజమున బలరామునితో కలిసి విహరించుచుండెను. సకల లోకేశ్వరుడు భగవానుడే గోపాల రూపంతో తన సంకల్పముచే విహరించుచున్నాడు. గ్రీష్మ ఋతువు బృందావనమును ప్రవేశించినది కానీ బలరామకృష్ణులు కాలమే తమ వశముందు గల వాత్సల్యపూర్ణుడు. అచ్చట వారు ఉండుటచే గ్రీష్మము కూడా వసంతము వలె ఆహ్లాదకరమై ఉండెను. ఆ బృందావనమున చల్లని ప్రవాహంలో ప్రవహించుచు ఆ తుంపురులు అంతటా జల్లుచుండ చల్లగా ఉండెను. చెట్లు పచ్చగా పక్షులతో కలకల్లాడుచుండెను. నదులలో సరస్సులలో వికసించిన కొలవలు, తామరుల పరాగముతో నిండిన వాయువులు వీచుచుండెను. పచ్చని పచ్చిక బయళ్ళు మనోహరంగా ఉండెను. లోకమంతయు తన తీవ్రమైన కిరణములచే తపింపచేసి నీటిని ఆవిరిగా మార్చి బాధించు సూర్యుడు బృందావనమును మాత్రము చల్లగా ఉండెను. భగవత్ సన్నిధానం యొక్క వైభవము అట్టిది. శ్రీకృష్ణ సన్నిధానము తాపమును కలిగించి యోగ్యమును కాలమును కూడా తాపమును కలుగనీయదు. వనమంతయు పూచి ఉన్నది. లేళ్ళు, పక్షులు ధనులు చేయుచు విహరించుచున్నవి. నెమలు నృత్యం చేయుచున్నవి. తుమ్మెదలు రొద చేయుచున్నవి. కోకిలలు జలపక్షులు కూయుచున్నవి. ఈ విధముగా బృందావనమున గ్రీష్మము వసంతము వలె సాగుచున్నది. శ్రీకృష్ణ సన్నిధానము ఉన్నచో ఆధ్యాత్మిక ఆది తాపముల చేత పించడి మన జీవితము కూడా బృందావనము వలె ఆహ్లాదకరమై వసంతము వలె సాగునవి గ్రహింపవలెను. గోపాలకులతో కూడి బలరామకృష్ణులు మాయా మనుష్యులై ఆటలాడుచుండరి. చిగుళ్లను, నెమలి పింఛములను, పుష్పమాలలను అలంకరించుకొని ఆటలాడుచు పాటలు పాడుచు నృత్యములు చేయుచు ఆనందించుచుండరి. భగవానుడే గోపాల రూపుడై దేవతలే తోడి గోపాలుడైరాగా నటుల వలె బృందావనంలో నటించుచుండెను. జునపాలు వేలాడుచున్న శిరసులతో ద్వంద్వయుద్ధములు చేయుచు, గుద్దుకొనుచు, తన్నుకొనుచు, త్రోయుచు బలరామకృష్ణులు గోపబాలుడితో విహరించుచుండరి. గోవులను మేపుకొనుచు అడవులలో, పర్వతములపై, లోయలలో, నదీ తీరములలో లౌకికమైన ఆటలు ఆడుకొనుచు విహరించుచుండరి. ప్రలంబవద. ఇట్లు విహరించుచున్న రామకృష్ణులను చూచి ప్రలంబుడు రాక్షసునకు చంపవలని కోరిక కలిగెను. గోపబాలుని రూపంలో వారి మధ్య చేరినాడు. గోపీరూపయకు ప్రలంబుని శ్రీకృష్ణుడు ఎరింగియు అందమందించుటకు అతని మిత్రత్వమును అంగీకరించెను. కృష్ణుడు అందరము రెండు జట్టులై ఆడుకుందుము, నేను ఒక ప్రక్క, బలరాముడు ఒక ప్రక్క ఉందుము. మీ ఇష్టం వచ్చిన వారితో మీరు చేరియుండు. ఆటలో ఓడిన వారు గెలిచిన వారిని మోయవలను అని చెప్పాను. అట్లే కొందరు రామపక్షంన, కొందరు కృష్ణపక్షంన చేరిరి. ప్రలంబుడు రాక్షసులు చంపిన శ్రీకృష్ణుని శక్తిని ఎరింగిన వాడొడిచే శ్రీకృష్ణుని పక్షంలోనే ఉండెను. ఆట ప్రారంభించిరి. శ్రీకృష్ణుని పక్షము ఓడిపోయాను. వారు బలరాముని పక్షము వారిని మోయవలసి వచ్చెను. ప్రలంబుడు బలరాముని మోయుటకు సిద్ధపడెను. ఇతన్ని అంతమొందించిన ఇతని ఎడపాటును ఓర్వలేక శ్రీకృష్ణుడు కూడా ప్రాణంలో విడుచును అని ప్రలంబుడు ఊహించినాడు. బలరాముని మోసుకుని పోవచ్చు ఎంతవరకు పరిగెత్తవలనో ఆ హద్దు దాటి అతివేగంతో ముందుకేగుచుండెను. రాక్షస రూపంతో బలరాముని చంపుటకు సిద్ధపడెను. బలరాముడు వెంటనే ప్రలంబుని శిరస్సుపై పిడికిలితో వృద్ధి చంపెను. భగవద్భక్తులను ఆశ్రయింపక భగవంతుణ్ణి ఆశ్రయించుట ప్రమాద హేతువు. భగవంతునికి హాని చేయ తలంచుట కంటే భగవద్భక్తుణ్ణి హింసింప యత్నించుట వినాశహేతువు. కృష్ణుని హింసించుట మాని బలరాముని హింసింపబూనుట ప్రలంబునకు మృత్యుహేతువాయను. ఈ విధముగా ప్రలంబవధ జరిగిన తర్వాత దేవతలందరూ పుష్పవర్షమును కురిపించిరి. గోపబాలులందరూ బలరాముణ్ణి
కౌగలించుకునిరి. దావాగ్ని పానము. ఆటల సందడిలో ఉన్నారు గోపాలురు. గడ్డిపై ఆశచే గోవులు దూరదూరముగా పోయి గడ్డి దట్టముగా బలిసిన దుర్గమును అగు ఐషీకాటంలో ప్రవేశించినవి. గడ్డి మధ్యలో దూరిన ఆవులు బయటకు కనపడటలేదు. గోపాలురు వెదికిరి. గోవులు జాడ తెలియలేదు. గోవులే వారికి జీవన సాధనము అవి పోయినవి. వారు దుఃఖించుచుండరి. శ్రీకృష్ణుడు ఒక ఎత్తైన చెట్టు ఎక్కి మేఘ గంభీరముగ స్వరముతో ఆవులను వారి పేర్లు పెట్టి పిలిచెను. ఆ కేక వినగానే హర్ష పరవశులైన గోవులు అరుచుకొనుచు వెనుకకు వచ్చినవి. ఇంతలో ఆ వనము చుట్టూను కార్చిచ్చు బయలుదేరినది. గాలి బాగుగా వీచుచు ఆ కార్చిచ్చును అంతటా వ్యాపించి చేయుచుండెను. దానిచే గోవులు గోపాలురు భయంతో తల్లడిల్లా, మహావీర్య కృష్ణ, అమిత విక్రమ రామ, నీవే దిక్కు అని నమ్మిన మమ్ము కాపాడము. నీవే తప్ప వేరొకరు మాకు బంధువులు లేరు. నీవే మాకు నాథుడవు. మేము దిగులు పొందుచుండగా చూచుట వదులుట సర్వధర్మజ్ఞుడగు నీకు తగదు. కాపాడము అని ప్రార్థించిరి. శ్రీకృష్ణుడు ధీనులైన బంధువుల ఆర్తధ్వని విని కన్ను మూసుకుని ఉండు, భయపడకుడు అని చెప్పాను. అందరూ కనులు మూసుకుని నిలిచి ఉండిరి. యోగేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ దావాగ్నిని త్రాగివేసెను. వీరికి ఆ తాపం లేకుండా తొలగించెను. వారందరూ కండం తెరచరి బాండేరము అనే మర్రి చెట్టు కిందకు అందరూ చేరి భీకరముగా అగ్ని లోనికి పీల్చిన కృష్ణుని దివ్య మహిమకు అందరూ ఆశ్చర్యపడిరి. అతన్ని సాక్షాత్తు భగవాన్నిగా గ్రహించిరి. శ్రీకృష్ణుని యందు నృతస్య ప్రేమ కలిగి అతన్నే చూచుచు, అతన్ని స్పృశించుచు, అతని మాటలే వినుచు, అతడే రక్షకుడు అని నమ్మి ఉన్న గొప్ప బాలుడికి ఒక ఆచిచ్చు ఎట్లు అంటలేదో అట్లే భగవానుడే రక్షకుడిని పరిపూర్ణముగా విశ్వాసంతో నమ్మి వాణ్ణి స్మరించుచో, వాణ్ణి దర్శించుచో జీవన్ము గడప వాళ్లకు భౌతికములైన ఉపప్లవములు ఏమియో అంటవు. వెనుక గ్రీష్మము వసంతము వలెనున్నది అని తెలుసుకుంటుమి. కాలము చే కల్లడి బాధలు గాని, భూతములు చే అనగా వాయువు, జలము, అగ్ని మొదలుగు వానిచే కలిగిన బాధలు గాని అంటకుండా పోవటకు శ్రీకృష్ణ భక్తియే ప్రధానముకు సాధనము. గొప్ప బాలుడందరూ సాయంకాలము తమ తమ ఘోలుతో వ్రజమునకు మరలి వచ్చిరి. పగలంతయు వనమున ఉండుటచే దర్శనము లేక ఒక క్షణము 100 యుగముల వలె గడిపినను. గోపికలు బ్రహ్మానందముకు గోవింద దర్శనమును పొంది ఆనందించిరి. గోపాలుడు గోపికలతో ప్రళాంబుసర వద వృత్తాంతమును, దావాగ్ని మోక్ష వృత్తాంతమును చెప్పగా విని ఆశ్చర్యమును పొందిరి. వర్ష ఋతువర్ణనము. బృందావనమున వర్షాకాలము ప్రవర్తించినది. ప్రాణులు విస్తారముగా పుట్టెట కాలమిది. వృద్ధి పొందేట కాలమిది. మేఘములు మెరుపులతో దిక్కులను ప్రకాశింపజేయుచుండెను. నల్లని మబ్బులు నీరు నిండినవై మెరుపులతో ఉరుములతో ఆకాశమును ఆవరించుటచే సూర్యచంద్రుడి వెలుగు స్పష్టంగా కనిపించలేదు. ఆత్మ పరిపూర్ణమైన ధ్యాన ప్రకాశము కలిదియే గాని సత్వరజస్తమో గుణములు గల ప్రకృతి వికారముకు శరీరమున హృదయాకాశం నమ్మ భూవదిలి శరదృతువు వచ్చే వరకు సూర్యచంద్రుడి ప్రకాశము మరుగుపడి ఉండినట్లే ప్రకృతి సంబంధం వదలంత వరకు ఆత్మ యొక్క పరమాత్మ యొక్క స్వరూపము భాషించదని వర్ష ఋతువు మనకు సూచించినది. వర్ష ఋతువు మనకు నేర్పడే పాఠములను క్రమంగా నేర్చుకుందాము. భూమిలో ఉన్న ఉదరకము అనే ధనమును 8 నెలలు తన కిరణాలచే తీసుకుని మరలా అవసరమైన సమయంలో అనగా వర్షాకాలంలో ఆ సూర్యుడే పర్జన్య రూపంలో వర్షించుచున్నాడు. దీన్ని చూచి రాజులు సంసారాల్లో పాఠం నేర్చుకునేవాళ్ళు. రాజులు ప్రజల నుండి ధనమును స్వీకరించవలను, కానీ ప్రజల అవసరంను చూచి దాన్ని వారికే వినియోగించవలను. సంసారులు జ్ఞానము కలుగునంత వరకు అర్థమును కామమును ఆర్జింపవలను. జ్ఞానము కలుగుగానే వాణ్ణి విడవలను అని సూర్యుడు ఉపదేశించుచున్నాడు. మహామేఘములు పెద్ద పెద్ద గాలుచే కదిలింపబడి మెరుపులతో ప్రాణులకు జీవన సాధనముకు జలములను వసుంగుచున్నవి. ధనికులు తమ ఆర్జించిన ధనమును తగిన సమయమున ఆర్తుల ఆర్చన చూచి కృపచే మనసు కదిలి వారి జీవనమునకు సాయపడినట్లు తమ ధనమును వసంగవలని మేఘములు ఉపదేశించుచున్నవి. గ్రీష్మంచే ఎండినది భూమి, వర్షదేవునిచే మరలా తడిసి ఎండిపోవట తగ్గి సస్యశ్యామలమై తృప్తి నందినది. అట్లే కోరికలతో తపస్సు చేయవారు తపస్సు పూర్తి అయ్యి ఫలము సిద్ధింపగానే కృషించిన వారిలై ఉందరు. తపస్సు పూర్తి అయ్యి ఫలము సిద్ధింపగానే మరలా పరిపూర్ణులై ఉందరు. కానీ ఇది శాశ్వతము కాదు. ఈ సమృద్ధి 4 మాసంలో ఉండిపోవును. మరలా గ్రీష్మము, మరలా వర్షము. కోరికలతో తపస్సు చేయవారులకు కూడా తపస్సు చేయ కృషించుట ఫలములు సిద్ధించి సంతుష్టి నొందుట జరుగుచుండనే గాని స్థిరముగా సమృద్ధి ఉండదు. అది నిష్కామము అయిన తపస్సు చేతనే సాధింపబడును అని ఎరుంగవలెను. ప్రకృతిలో ఎన్నో పాఠములు మనము నేర్చుకుంటకు వీలు ఉన్నదని మనకు ఉపదేశించుటకు వర్ష ఋతువులో ఉపమానంగా కొన్నిటిని నిర్దేశించి మనము గ్రహింపవలసిన పాఠములను మనకు ఉపదేశించుచున్నారు. వర్షాకాలంలో రాత్రి యందు మిరుగురు పురుగులే ప్రకాశించుచుండును గాని చీకటిచే సూర్యచంద్రాది గ్రహంలో ప్రకాశింపవు. కలియుగంలో పాప ఆవరించుడిచే వేద విరుద్ధమైన శాస్త్రంలో విరివిగా వ్యాపించును గాని వేదములు ప్రచారంను అందవు. వర్షాకాలంలో ఉరుములు ధ్వని వినపడనంత వరకు కప్పలు బెకబెకలాడవు. ఉరుములు ధ్వని వినగానే కప్పలు ధ్వని చేయును. శ్రావణ మాసంలో పూర్ణిమ నాడు ఉపాకర్మ జరగనంత వరకు శ్రోత్రియులు వేదము చదవరు.
తరువాత వేదం చదువుదురు. పుష్యమాసంలో పూర్ణము నుండి శ్రావణ పూర్ణిమ వరకు చదువరు. ఈ నియమమును పాలించడి బ్రాహ్మణులు వర్ష ఋతువులో ఆ నియమము తీరగానే వేదాధ్యయనమును ఆరంభింతురు. ఇంద్రియములు తమ వశమును ఉండక ఇంద్రియములకు లొంగి ప్రవర్తించడు పురుషులు సంపదలు ధనము గృహములు విరివిగా పెరిగినట్లే నదులు వర్షాకాలంన నీరు నిండి ఒడ్లు పొర్లి పారుచున్నవి. ఇంద్రియములకు జయింపక భోగమే ప్రధానమని భావించి వారి సంపదలు తమకును లోకమునకు కూడా వర్షాకాలపు నదులు వరదల వలె లోకమునకు ఉపయోగపడవు. లోకమునకు తమకు కూడా వినాశకరములే అగును. వర్షాకాలంలో పచ్చని గడ్డి అంతటా నిండి ఉండును. ఎర్రని ఆత్ర పురుగులు అంతటా వ్యాపించి ఉండును. తెల్లని పుట్టగుడులో నీడనిచ్చినట్లు అంతటా నిండి ఉండును. ఐశ్వర్యంలో కలిగిన వాడు మానవుల స్థితి ఇట్లే ఉండునని ఆ స్థితిని సూచించుచున్నది. ధనమున్నవాడు రంగురంగుల వస్త్రములు నగలు దాల్చి తన శరీరంను మాత్రం అలంకరించుకొని వాళ్ళ స్థితిని ఇది సూచించుచున్నది. వర్ష ఋతువులో పొలముల్లో పంటలు పండి కృషివలలో ఆనందించుచుండగా ఒకరి సమృద్ధిని చూసి ఓరవలేని వారు బాధపడుచుందురు. వీరు బాధపడినను వీరికి బాధయే మిగులు గాని దైవాధీనముగా వచ్చిన పంట తరగదు. అందుచే పరుల సమృద్ధికి ఆనందించి సుఖపడుట నేర్చుకొనవలెను. వర్షంలో పడి నీటిలో పెరిగిన జంతువులు నేలపై పెరిగిన వృక్షాదులు కూడా క్రొత్త నీరు చేరుచే అందమైన రూపంతో ప్రకాశించుచున్నవి. శ్రీహరిని ఉదయంలోనే సేవించు వారు వర్షాకాలంన లతలు వృక్షములు సస్యములు నవనవలాడుచున్నట్లు సౌమ్య రవముతో చూచువారికి ఆనందమును వసంగుచుందురు. వర్షాకాలంలో నదులు సముద్రంలో చేరుడిచే సముద్రము కల్లోలమగుచుండెను. గాలులచే కిరటములు ఎగిసిపడుచుండెను. అట్లే యోగాభ్యాసము చేయొచ్చు పరిపక్వ స్థితిని అందని యోగి యొక్క మనసున కోరికలు చేరి కలతపరచుచుండును. సత్వరజస్తమో గుణములు క్రిందామీదులై సుఖదుఖ మోహములకు ఊవెత్తున లేపుచుండెను. వర్షాకాలంన వర్షధారలు ఎడతెగక పడుచున్నను. కొండలు ఏమియు చలించకయుండును. భగవాన్ యందు మనసు నిలిపిన వారు ఆపదలపై పడుచున్నను చలింపకుండుటను అవి సూచించుచున్నవి. నిత్యము వేదాధ్యయనము చేయవలసిన బ్రాహ్మణులు కొంతకాలము మాన్నిచో ఎట్లు సంస్కారము మాసిపోవడిచే సందిగ్ధమగును అట్లే వర్షాకాలంలో గడ్డి బలిసి మనుషులు నడవక కాలిబాట సందిగ్ధమగుచుండెను. కొలటలు అయిన కామినులు సౌందర్య సౌశీల్యాది గుణములు కలవారు ఆయనను నిరర్ధనులు అయిన పురుషులను ఎట్లు ప్రేమింపక వీడిపోవచుందరో అట్లే సర్వలోకములకు జీవనముకు నీటిని ఇచ్చడి మేఘములతో కొద్ది కాలము కలిసి ఉండి మెరుపులు మరుగుపడుచున్నవి. సత్వరజోస్తమగుణములు లేని జీవుడు సత్వరజోస్తమ గుణములు గల ప్రకృతిలో చేరియున్నట్లే కనపడినట్లే నిర్గుణము అనగా నారి లేని ఇంద్రధనుసు గుణముగల ఆకాశం నందు ఉన్నట్లు కనిపించుచున్నది. జీవుడు తన జ్ఞానము చేతనే ప్రకాశించు దేహాత్మాభిమానము చే తానే ఆవరింపబడినట్లు తన వెన్నెలచే ప్రకాశింపచేయబడి మేఘముల చేతనే చంద్రుడు ఆవరింపబడి ప్రకాశింపకుండును. ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపములచే తప్పింపబడుతున్న సంసారులు భగవద్భక్తుల రాకచే తాపము తొలగి ఆనందించినట్లు మేఘముల రాకచే నిముల ఆనంద పరవశములు అగుచుండెను. ఫలముల యందు కాంక్ష లేక భగవదారాధనకై తపస్సు చే కృషించిన వారు ఆయనను దాని ఫలమును ముక్తిని పొందగానే ఎట్లు మహావైభవంతో ప్రకాశింతురు. అట్లే ముందు ఎండలచే ఎండిన చెట్లు నీటిని త్రాగి చిగుళ్లతో పూలతో విస్తరించి ప్రకాశించుచున్నవి. గృహములలో బాధలను అనుభవించుచు అశాంతితో ఉన్నను విశేషకములను అనుభవింపగోరు పామరులు ఎట్లు ఇండ్లను వదలలేక అందు నివసించుచుందురో అట్లే వర్షాకాలంలో సరస్సుల్లో నీరు నిండి ఒడ్లు బురదతో ముండ్లతో నిండి ఉన్నను సారసములు అనడి జలపక్షులు వదలలేక నివసించుచున్నవి. కలియుగంలో వేదధర్మములు నాస్తికుల వాదములచే ఇట్లు భగ్నము చేయబడును. వర్షాకాలంలో నదులు వరదలచే ఆనకట్టలు అట్లే తెగిపోవుచుండును. బ్రాహ్మణులచే ప్రేరణ చేయబడి సన్మార్గమున ప్రవర్తించు ప్రభువులు ఉచితములైన కాలముల యందు యాచకుల కోరికలను నెరవేర్చినట్లు వాయువులచే ప్రేరేపింపబడిన మేఘములు ప్రాణిజాతములకు కావలసిన జీవనము అనగా జలము నొసంగుచుండెను. ఈ విధముగా వర్షాకాలము సాగుచుండెను. అడవిలో ఖర్జూరము నేరేళ్లు పళ్ళు పండెను. గోపాలుతో బలరామకృష్ణులు అడవిలో విహరించుచుండెడి. ఆవులు ఈని పచ్చికల మేపు చేపాలు నిండిన పదుగులతో మెల్లమెల్లగా నడుచుచు అడవులలో తిరుగుచుండెను. శ్రీకృష్ణ భగవానుడు వృక్షమూలముల యందును గుహల్లోనూ సంచరించుచు వర్షములకు తడవకుండా అడవిలోని పండ్లను దుంపలను తినుచు విహరించుచుండెను. పచ్చిక వేసి కడుపు నిండి కనులు మూసుకుని నెమరివేయచ్చు పచ్చిక బయలలో ఆవులు పరుండి ఉండెను. కృష్ణుడు బలరామునితో ఇంటి నుండి తెచ్చుకున్న పెరుగు అన్నమును గొప్పవాళ్ళతో కలిసి నీటి ఒడ్డున రాళ్లపై కూర్చుని తినుచుండెను. ఈ విధముగా శ్రీకృష్ణ బలరాములు బృందావనమున వర్షాకాలంను అనుభవించి ఆనందించిరి. శరదృతు వర్ణనము. ఈ విధముగా బలరామకృష్ణులు బృందావనమునుండగా
వర్షాకాలము పోయి శరదృతువు వచ్చెను. ఆకాశం నుండి మబ్బులు తొలగెను, నీరు తేటపడెను. నీరు బురదపోయి రజోగుణము తగ్గుడిచే స్వచ్ఛమే యోగాభ్యాసము చేసి మనసుల్లో అంటిన రజోగుణమును తొలగించుకున్న యోగుల వలె ప్రకాశించుచుండెను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులములలోని వారికి గాని బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ సన్యాసులకు గాని కృష్ణ భక్తి అశుభమును పోగొట్టును. అట్లే శరత్కాలంలో ఆకాశం నా మబ్బులు తొలగెను. జీవరాశి అనగా పురుగులు మొదలగునవి గుంపులు గుంపులుగా పుట్టుట తగ్గెను. భూమిపై బురదపోయెను. నీటిలో కాలుష్యము అణుగును. దారేషణ, పుత్రేషణ, విత్తేషణ అను 3 ఈషణలు మానవులను కలుషమునర్చుచుండెను. మునులు వాటిని వదిలి పరిశుద్ధ స్వభావులై శాంతులై ఉండినట్లు మేఘములు తమలోను నీటినంతను వదిలి శుభ్రములై విరాజిల్లుచుండెను. కొండలు కొన్ని చోట్ల నీటిని వర్షింపజేయచు, కొన్ని చోట్ల వర్షింపచేయకుండెను. జ్ఞానులు కొందరికి జ్ఞానం నొసంగుచు, కొందరికి జ్ఞానం నొసంగరు. అందుచే కొండలు జ్ఞానుల వలె ప్రకాశించుచుండెను. విషయ వ్యామోహముచే సంసారులు కుటుంబ పోషణతో ప్రతిదినము ఆయువు క్షీణించుచున్నను. పొందవలసిన ఫలమును పొందుటకు గృహమును ఎట్లు వీడిపోలేరో అట్లే చేపలు మొదలు జలచరములు నీరు తరిగిపోవచ్చునను ఇంకను అడుగులను పోవచ్చునే ఉండును గాని దాన్ని వదిలిపోవట్లేదు. శరదృతుల్లో నీరు తగ్గిన చెరువుల్లో ఉన్న చేపలు మొదలగు జలచరములు శరత్కాలపై ఎండచే నీరు వేడెక్కి బాధపరుచుచుండునట్లే ఇంద్రియ పరతంత్రుడైన సంసారి దరిద్రుడై దీనుడైనను ఆ బాధను అనుభవించుచు అందే విడవక ఉండును. జ్ఞానము కలవారులు ఆత్మస్వరూపము కంటే ఇతరులైన దేహాదులు యందు అహంకార మమకారములను వదిలినట్లు శరదృతువు రాగానే భూములు, లతలు, చెట్లు క్రమముగా బురదను, తేమను వదులుచున్నవి. శుభాశ్రయముగా భగవాన్ని మనసు నిలిపిన యోగి శరీర పోషణకు అవసరమైన అన్నపానాదులు అప్రయత్నముగా లభించకపోయినను నిశ్చలముగా మౌనంతో ఇట్లు ఉండును. అట్లే శరదృతువు రాగానే మేఘములు అలజడి లేక నిశ్చలము అయినవి. శ్రీకృష్ణుని సంబంధం కలిగిన జ్ఞానం ఎట్లు గోపికలకు దేహాత్మాభిమానమును పోగొట్టును అట్లే శరదృతువులో చంద్రుడు పగటి ఎండచే కలుగు తాపమును పోగొట్టుచుండెను. వేదమును అధ్యయనం చేసిన వారికి ఎరగవలసిన 5 అర్థములు తెలియచే మనసు సత్వమహితమై నిర్మలమగునట్లు శరదృతువున ఆకాశము నిర్మలమై నక్షత్రములు కలదై మేఘరహితమై ప్రకాశించును. ఆకాశమున చంద్రుడిలో నక్షత్ర గుణములతో నక్షత్ర గణములతో అఖండ మండలుడై శ్రీకృష్ణుడు వృష్టి సమూహముతో కూడి ఉన్నట్లు ఒప్పుచుండెను. లోకమంతయు సమశీతోష్ణమై పుష్పోద్యానముల వాయువులతో నిండి తాపము తగ్గినది అయగను. కృష్ణ విరహమునందిన గోపికలు తాపము మాత్రము తగ్గకుండెను. శరదృతువును ప్రకాశించు సూర్యునిచే నీటిలో పెరుగుచున్న పువ్వులు, తీగలు మొదలగునవి అన్నీ వికాసముతో ఉండెను. కొలవలు మాత్రము ధార్మికుడగు రాజు పరిపాలనలో లోకమంతయు నిర్భయముగానునను దొంగ వలె వికాసం లేక ఉండెను. వర్తకులు, యతులు, రాజులు, తీర్థయాత్రాపరులు శరదృతువు రాగానే వర్షాకాలముచే తమ తమ వ్యాపారంలో మాని ఉన్నవారు మరలా తమ తమ వ్యాపారములకు బయలుదేరి ఈ విధముగా శరదృతువు బృందావనమున మహానంద సంధాయకమై విరాజిల్లెను. ఋతువర్ణనలో ప్రకృతి శోభ మన హృదయములను ఆకర్షించుటకు వర్ణించుటకు మాత్రమే గాక దానికి దృష్టాంతముగా వసంగిన ఉపమానములచే లోక ప్రవృత్తిలో నేర్చుకొనవలసిన ఎన్నో ఉపదేశములు ఇందు పొందుపరచడమైనది. మిగిలిన కావ్యములలో గాని పురాణములలో గాని శ్రీరామాయణంలోన గాని ఎట్టి ప్రక్రియ కనపడదు. ప్రకృతిని చూసి ఆనందించుచు మానవ మానస ప్రవృత్తిని దిద్దుబాటు చేసుకుంటకు అవకాశం ఉన్నదని ఈ వర్ణనములు మనకు సూచించినవి. గోపికల కృష్ణ వేణుగానానుభవము. శరదృతువు వచ్చినది, నీరు తేటపడినది, పద్మములు వికసించి పరిమళించుచున్నవి, పుష్పములు వాసనతో కూడిన గాలి బృందావనమున వీచుచున్నది. గోపాలకులతో కూడి శ్రీకృష్ణుడు వనమున ఆవులను మేపుకొంటకు ప్రవేశించి వేణువు ఊదెను. ఆ వేణునాదము వినగానే వ్రజములోని గోపికలు మనసులో శ్రీకృష్ణ ప్రేమ ఆవిర్భవించినది. వారు ఎదురుగా కృష్ణుణ్ణి చూచుటలేదు, కానీ ఆ నాదము వారి మనసుల్లో కొన్ని భావములను రేపినది. వేణువే ప్రణవము. ఆ ప్రణవనాదము వినగానే మనసులందు భగవద్ విషయముగు అనుభూతి కలుగును. భగవత్ స్మృతి ఎడతెగక సాగును. దాన్ని విని ఆనందించడి వారు ఆనందమును తలుచుకుని భక్తులు ఆనందించుచుందురు. వేణునాదము విన్న గోపికలు కూడా శ్రీకృష్ణ వేణుగానమును వినుచున్న వారి అనుభవములను పరోక్షముగా ఒకరితో ఒకరు చెప్పుకొని ఆనందించుచున్నారు. బృందావనమును ప్రవేశించిన శ్రీకృష్ణుడు ఒక నటుని వలె ఒప్పుచున్నాడు. నెమలి పింఛము తలపై దాల్చినాడు, చెవులలో కన్యకార పుష్పమును దాల్చినాడు, బంగారు రంగుల పీతాంబరములు ధరించినాడు, వైజయంతి
వైజయంతిమాలను కంఠంలో దాల్చినాడు. గోపాల బృందములతో బృందారణ్యం ప్రవేశించి వేణురంధ్రములను తన అదరసులతో పూరించుచున్నాడు. దానిని విని గోపికలు సర్వభూత మనోహరముగా ఆ నాదముతో పరవశులై ఆ నాదము చే కలిగిన అనుభవమును వర్ణించుకొనుచున్నారు. చెరులారా, శ్రీకృష్ణుని చూచెడు వారి చూపే సార్థకం. మిత్రులతో కలిసి ఆవుల వెంట అడవికి వెళ్లి ప్రేమ పూర్ణములు కటాక్షములను ఇటునటు వరపుచు వేణుగానము చేయు రామకృష్ణుల ముఖమును చూచు చూపులే చూపులు. శబ్దము భావపూర్ణముగా వినపడినప్పుడు దాని అర్థమును మనకు దర్శింపజేయను. వేణునాథమును వినిన గోపికలు ఎదురుగా చూడకుండగానే చూచుచున్నట్లు ఆ బృందావనంలో శ్రీకృష్ణ భగవాన్ని వేణునాదము వినుచున్న వారి దశను వివరించుచున్నారు. బలరామకృష్ణులు నెమలిపించము, మామిడి చిగుళ్ళు, పూలగుత్తులు దాల్చి, కొలువులు, తామరలు, దండలను మెళ్ళలో వేసుకుని నల్లని పచ్చని వస్త్రములు దాల్చి విచిత్రమైన వేషం గల వారే గోపాల గోషితో ఒకప్పుడు పాడుచూ ఒకప్పుడు ఆడుచూ రంగస్థలములపై నటుల వలె ప్రకాశించుచున్నారు. ఓహో, ఈ వేణువు ఏమి సుకృతము చేసుకున్నదో! గోపికలు అనుభవించవలసిన దామోదరుని అదరామృతమును అనుచున్నది. అది అనుభవించగా మిగిలిన రసమును సరస్సులు వృక్షములు అనుభవించుచున్నవి. వికసించిన కమలములతో సరస్సులు ఒడలు గగుర్పొచ్చినట్లు కనిపించుచున్నవి. వికసించిన పువ్వుల నుండి స్రవించే మకరంద బిందువులతో వృక్షములు ఆనంద బాష్పములు వదులుచున్నట్లు కనపడుచున్నవి. భగవద్భక్తులు అనుభవించి వదిలిన శేషమును భుజించుటలో ఎంత ఆనందమున్నదో ఈ సరస్సులు చెట్లు తెలుపుచున్నవి. ఒక గోపిక తన చెలితో చెలి బృందావనం యొక్క కీర్తి ప్రశంసింపదగినది. దేనికి దేవకీ నందుని పాద పద్మ స్పర్శ భాగ్యమును పొందగలిగినది. గోవిందుడు మ్రోగించు వేణువు అనుసరించి మదించిన మయూరములు నృత్యములు చేయుచున్నవి. దాన్ని చూచి ఆ దగ్గర ఉన్న పర్వతము చర్యలపైన జంతువులు అనియో తమ తమ వ్యాపారములను మాని నిలిచియున్నవి. బృందావనం ఆడు లేళ్లు విచిత్ర వేషధారణముతోనున్న నందన నందుణ్ణి చూచి వేణాదములు విని తిరియక్కులైనను జ్ఞానము కలవారి వలె ప్రేమ పూర్ణములకు దృష్టులతో కృష్ణునకు పూజలు ఒనర్చుచున్నవి. ఆకాశముపై విమానంలో పోవచున్న దేవత స్త్రీలు పవిత్రము ఆనందజనకము అగు స్వామి రూపమును చేష్టితములను చూచి వేణు గీతములను విని కామపరవశులై కేశబంధములు వీడిన వారై మొలనూలు శిథిలమై సంభ్రమంతో దర్శించుచున్నారు. గోవులు కృష్ణ ముఖ వినిర్గితమైన వేణుగానామృతమును చెవులు ఎత్తి పెట్టుకొని పానము చేయుచున్నవి. దూడలు పాలు త్రాగుచు సగము తాగి పాలను వదిలివేయచు ఆనంద బాష్పములతో గోవిందునే దర్శించుచున్నవి. ఆహా, బృందావనం నందలి పక్షులు తప్పక మునులే అయ్యి ఉండును. ఆ వృక్ష శాఖలపై అధిరోహించి కృష్ణుని వైపే చూచుచు మరొక ధ్వన వినుటమాని కనులు మూసుకుని వేనాదంనే వినుచున్నవి. మునులు వేదశాఖలను అధిగమించి కామ్యకర్మలను వదిలి భగవన్నామకీర్త కంటే భగవన్నామశ్రవణము కంటే అన్య వ్యాపారములు వదిలి కనులు మూసుకుని స్వామినే చూచుచూ వినుచు మౌనంతో ఉందురు. ఈ పక్షులను అట్లే ఉన్నవి కావున ఇవి మునులే. ముకుందిని వేనాదం విని నదిలో వడివడిగా పారుటమాని వేగము తగ్గి సురులుగా తిరుగుచు మనసులో భగవత్ ప్రేమ ఆవిర్భవించినట్లు కనపడుచున్నవి. తమ కెరటములు అనే భుజములతో స్వామి పాద ద్వంద్వముపై కమలములు అర్పించి ఆలింగనము చేసుకొనుచు ఉన్నట్లు ఉన్నది. ఆకాశమున మేఘములు బలరామునితో గోపాలుతో గోవులను మేపుచు వేణును మ్రోగించుచు సంచరించుచున్న కృష్ణును చూచి ప్రవృద్ధిమైన ప్రేమతో తనవలే నీలివర్ణము కలిగి లోకమునకు ఆర్తిపోగొట్టు స్వభావము గల మిత్రుడుగా శ్రీకృష్ణుని చూచి పువ్వుల వంటి తమ తుంపురులతో అతన్ని అభిషేకించి తమ నీడచే గొడుగు పట్టుచున్నవి. అడవిలోని బోయతలు స్వామి పాదముల రక్తముచే ఎర్రనైన తృణములను చూచి మనసులో ప్రేమభావం ఆవహించి స్వామి పాదరాగ రంజితములైన తృణములను తమ ముఖముపై స్తనములపై ఉంచుకొని మానసికమైన భావోద్వేగమును తట్టుకొనుచున్నారు. ఆ గోవర్ధనము ఒక హరిదాస వర్యుని వలె కనపడుచున్నది. బలరామ శ్రీకృష్ణ చరణస్పర్శచే ఆనందమైనది. పచ్చిక అను మిషతో గగుర్పొడిచిన శరీరము గలదై ఉన్నది. గోవులకు బలరామకృష్ణులకు పానీయమును మంచి పచ్చికను గుహలలోని కందమూలములను అర్పించి ఆతిథ్యము వనచుచున్నది. గోపాలకులతో గోవులను మేపుచు మధురోదారముగా వేణుగానముతో బృందావనమును ఆనంద పరవశముగా చేయుచున్న ఈ సన్నివేశమున జంగమములు చలనములేనివి అయినవి. స్థావరములకు వృక్షములు గగుర్పాటునందుచున్నవి. పాలు పితుకుతున్నప్పుడు ఆవుల కాళ్లకు బంధము వేసడి త్రాడు ఆ హేమంత ఋతువు వచ్చినది. గోపికా వస్త్రాపహరణము. హేమంత ఋతువు వచ్చినది. అందు మొదటి మాసము మార్గశీర్షము. ఈ మాసంలో శ్రీకృష్ణుని పతిగా పొందుటకు వ్రతము చేయవలని గోపకన్యలు సిద్ధపడరి. ఆ వ్రతము కాత్యాయని వ్రతము. కాళందీ జలములో స్నానము చేసి సూర్యోదయ సమయంన ఆమె మూర్తిని ఇసుకతో కల్పించి ఆరాధించి ఆమెకు నివేదించిన హవిసును భుజించుచుండిరి. ఆ దేవకి గంధములను పరిమళములు గల పుష్పమాలను దూపదీపములను నైవేద్యములను కల్పించుచుండిరి. కాత్యాయని మహామాయే మహాయోగి న్యదీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురితే నమః.
దేవి ఆశ్చర్యకరమగు శక్తి కలిగినది, మహాయోగ నిర్వాహకురాలు, ఆరాధకుల కోరికలను ఈడేర్చగలది. దేవి, నందగోప కుమారుని మాకు పతిగా చేయము, నీకు నమస్కారము అను మంత్రంను జపించుచుండిరే. ఈ విధంగా 9 రోజులు కాత్యాయన్ని ఆరాధించుచుండిరి. ప్రతి దినము తెల్లవారుజామునే లేచి ఒకరినొకరు లేపుకొని, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కృష్ణ గుణగానము చేయుచు యమునా నదిలో స్నానము చేయుటకు వెళ్ళుచుండిరి. ఒకనాడు స్నానమునకు వచ్చి ప్రతి దినము వల్లనే వస్త్రములను ఒడ్డున ఉంచి నీటిలో స్నానము ఆడుచుండిరి. యోగేశ్వరేశ్వరుడు శ్రీకృష్ణుడు తన్ను వారు వ్రతమును ఆరాధించుచున్నారు, కానీ కొద్దిగా దోషం జరుగుచున్నది. వస్త్రములు లేకుండా స్నానం చేయుటచే జలాది దైవముకు వరుణుకు అపచారం ఆచరించుచున్నారు. అందుచే ఫలమునిచ్చుటకు అది అడ్డమగుచున్నది. కానీ వీరి నిరతసమైన ప్రేమను చూచుచు వీరికి ఫలమీయక తప్పదు అని అనిపించుచున్నది. దీనికి ప్రాయశ్చిత్తము వీరు చేసుకోలేరు. ఇది తప్పు అని కూడా వారికి తెలియదు. వారి అపచార దోషంను నేనే పోగొట్టి వారికి ఫలమీయవలను అని సంకల్పించినాడు స్వామి. భగవంతుని పైన నిరతసమైన ప్రేమ ఉన్నచో మనము చేయు కర్మలలో కొన్ని లోపములు ఉన్నను వాడే మనకు తెలియకుండా మన చేతనే ప్రాయశ్చిత్తములను చేయించి తానే ఫలమును ఇచ్చును. శ్రీకృష్ణుడు యమునా తీరమునకు వచ్చినాడు. అతనితో పాటు గోపాలుడు కూడా వచ్చినారు. శ్రీకృష్ణుడు గోపికల వస్త్రములను తీసుకుని పోయి కడివి చెట్టుపై కూర్చుండి గోపికలతో నవ్వుచు పరిహాసముగా ఇట్లు పలికెను, ఓ అబలలారా, నీటి నుండి లేచిరండు, మేము ఈ వస్త్రమును తీసుకుని ధరింపుము. ఇది హాస్యము కాదు, మీరు వ్రతముచే కృషించి ఉన్నారు. నిజమునే చెప్పుచున్నాను. నేను ఇంతకు ముందెనడు అసత్యమును ఆడిన వాడును కాను. సరే, అందరూ కలిసి వచ్చి స్వీకరించినను. సరే, స్వీకరింపుడు. గోపికలు పరిహాసం అనుకున్నారు. ప్రేమ నిండారా గోపికలు సిగ్గుపడి ఒకరినొకరు చూచి నవ్వుకొనుచుండిరి. కానీ సిగ్గుతో వెలికి రాలేకపోయారు. గోవిందుని మాటలు విని ఆకర్షింపబడిన వారై నీటిలో గజగజ వణికిపోచుండిరి. కానీ ఒడ్డునకు రాలేకపోయారు. కృష్ణ, నీవు మాకు ప్రియుడవని మేము ఎరుగుదము. నిన్నే కోరువారం మేము. మా విషయమున అన్యాయము చేయకుము. శ్యామసుందర, నీ దాసులము. నీవు చెప్పిన మాట తప్పక పాటించవలసిన వారము. నీవు ధర్మమును ఎరుగుదువు కదా. స్త్రీలు వివస్త్రులై అందరి ముందుకు రాగలరా? మా వస్త్రములను వసుంగుము, లేనిచో నందరాజునకు నివేదింతము. శ్రీకృష్ణుడు దాన్ని విని, మీ మాటలు చేతలు విరుద్ధంగా ఉన్నవి. మీరు నాకు దాసీలు కదా. ఏది చెప్పినను చేయువారు కదా దాసీలు. తమ ఇష్టం వచ్చినట్లు చేసిన వారు దాసీలు కారు. అచేతనము వలె పరతంత్రత కలిగి ఉండుట దాసీతత్వముకు ఎల్లా. నాతో చేర్చవలనని తలంచిన మీ శరీరము నాదా మీదా? నాదైనచో నా ఆజ్ఞచే అది పాటించవలను. మీది అని భావించినట్లు దాన్ని నడుపరాదు. ఇదియే మమతాభిమానము. ఇది వదులుట చాలా కష్టము. కృష్ణుని పొందుటకే వ్రతము చేయుచున్నను వివస్త్రులై స్నానము చేయుట ఒక అపచారము. శ్రీకృష్ణుని దర్శింపగానే నేను నాది అనుభావములను వదిలి వానిపైనే పరుగిడి వాడు ఎట్లు చెప్పినా అట్లు చేయవలనే గాని దేహమునందు ఇంకను అభిమానము వదలకుండట ఒక దోషం. ఈ రెండింటినీ తొలగింపజేయుటకు స్వామి వచ్చినాడు. తమ శరీరము నగ్నమా అలంకరింపబడినదా అన్న వివేకము పసిపిల్లలకు ఉండదు. పిలువగానే ఎట్లు ఉన్నవారు అట్లే పరిగెడుకుని వత్తురు. తాము ప్రేమించిన వారు ఎట్లు చేయమన్నా అట్లు చేతురు. అంతేగాని ఇది నాకు తగును, ఇది నాకు తగదు అని భావింపరు. భగవంతుని యందు ప్రేమ నిండిన వారు తమ శరీరముపై అభిమానంను వదలని వారవుదురు. వారికి దేహ ధర్మముల యందు భ్రాంతి ఉండదు. ఆ స్థితి కలిగినా గాని సిద్ధిని పొందరు. గోపికలు తమ మానమును తాము ఇంకనూ కాపాడుకొనవలనని అతడు పురుషుడని తాము స్త్రీలమని సిగ్గుపడుట దేహాత్మాభిమానముచే కలిగినది. ఇది తొలగినాడు వారు పసిపిల్లల స్థితిలో ఉందరు. వారికి అప్పుడు లజ్జ ఉండదు. తమ దేహము కొరకు తాము ప్రయత్నించరు. ఈ వస్త్రాపహరణముచే శ్రీకృష్ణ భగవానుడు వారిని ఆ దశకు చేర్చుచున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు వ్యవస్థలై ఒడ్డునకు రమ్మని పిలుచుచున్నాడు. అట్లు వచ్చుటచే వారి దేహాభిమానము తొలగినట్లు అగును. తనకు నమస్కరించుటచే జలాది దేవతకు చేసిన అపచారమునకు ప్రాయశ్చిత్తము చేసినట్లు అగును. ఈ రెండిటినీ చేయించుచున్నాడు స్వామి. గోపికలు పరిశుద్ధ ప్రేమతో ప్రసన్నమైనాడు శ్రీకృష్ణ భగవానుడు. వచ్చి వస్త్రములను తీసుకొండని ఆదేశించినాడు. కానీ వారు సిగ్గుతో
తమ గుహ్య భాగమును చేతులతో ఆచ్ఛాదించుకుని, కానీ వారు సిగ్గుతో తమ గుహ్య భాగమును చేతులతో ఆచ్ఛాదించుకొని వెలికి వచ్చి నిలిచినారు. చెట్టు కొమ్మల మొదట వస్త్రంలో ఉంచినాడు. మీరు జలది దేవతకు అపచారం చేసినారు. వివస్త్రులై స్నానము చేయుట దేవహేళనము. దానికి ప్రాయశ్చితముగా మీ శిరసుపై అంజలి ఘటించి నమస్కరించినప్పుడు అప్పుడు వస్త్రములను స్వీకరింపము, మీ పాపములు పోవును అని చెప్పాను. వారు సిగ్గు పూర్తిగా వదలలేక ఒక చేతితో కప్పుకొని ఒక చేతితో నమస్కరించిరి. నమః అను పదమునకు అర్థము నేను, నాది, నా కొరకు అనే భావములను వదులుట. వీరికి దేహమే తాము అనే భావము వదలలేదు. సగము తగ్గినది అది పూర్తిగా పోవలను. భగవానుడు మరలా ఇట్లు చెప్పినాడు, ఒక చేతితో భగవానునికి నమస్కారము చేయుట మహాపరాధము. ఆ చేతిని ఖండించుటే తగిన దండన అని వేదవేత్తలు చెప్పుదురు. కావున స్వామిని 2 చేతులతో నమస్కరించవలను. మీరట్టు చేయుడు, దానిచే నాకు ప్రీతి కలుగును. మీ అపచారములు అన్నయూ తొలగిపోవను, మీకు ఫలసిద్ధి కలుగును. 2 చేతులు జోడించి నమస్కరించి వస్త్రములను తీసుకోండు అని చెప్పాను. అప్పుడు గోపికలు వివస్త్రులై స్నానము చేయుట వ్రతమునకు మహాదోషమని తెలిసి దాన్ని పోగొట్టుకుంటకు ప్రాయశ్చితము స్వామికి నమస్కారము పరిపూర్ణముగా చేయుటే అని గుర్తించి 2 చేతులతో నమస్కరించిరి. శ్రీకృష్ణుడు వారి ప్రేమకు సంతుష్టి నొందెను. వారి వస్త్రములను వారికి వసంగెను. గోపికలు సిగ్గును పోగొట్టి వారిని తనకొక ఆట వస్తువుగా వినియోగించుకున్నాడు స్వామి. దీనితో వ్రతము పూర్తి అయినది. ఇట్లు చేసినాడే అని గోపికలకు అసూయ కలగలేదు. తన శరీరము పైనున్న వస్త్రంను తాను తొలగదీసుకున్నాడు గాని మనకు ఏమీ హాని చేసినాడు అనినట్లు నిర్భయముగానున్నారు గోపికలు. స్వామి వారు సంకల్పంను ఎరింగి, గోపికలారా, మీ సంకల్పంను నేను ఎరుగుదును. మీ కోరికను నేను ఆమోదించినాను. మీ కోరిక పరిపూర్ణముగా నెరవేరినది అనెను. కామము 2 విధములు. భౌతిక పదార్థములను ప్రేమించుట, అనంతమైన భగవత్ తత్వమును ప్రేమించుట. బయటనున్న శరీరమును, భౌతికములైన పదార్థములను ప్రేమించువారు ఆ పదార్థములలోని రజస్తమస్తులు తమ మనసుకు అంటి చెడిపోదురు. అందుచే బాహ్య విషయము కామము హానికరము. లోపల ఉన్న భగవాన్ని ప్రేమించి వాని శరీరముగా విశ్వమును ప్రేమించిన నాడు ఆ ప్రేమచే నాశనము వందడు. విషయకామము భగవత్కామము అని కామము ద్వివదము. భగవంతుని వదిలే విషయములను కామించుట సర్వానర్థములకు బీజము. అందుచే కామము దుష్టమైనదని అందరు. ఆ కామనుడి బీజమును అనగా విత్తనమును భగవంతునిపై నిలిపినచో అది అనర్థములను కలిగింపదు. విత్తనములు పడినచో మొలకెత్తుట తప్పదు. ఆ విత్తనములు వేడి చేసి నేలపై వేసినచో మొలకెత్తవు. మనము చూసేటి సకల పదార్థంలో ఉన్న వాసుదేవుని ప్రేమించుట జ్ఞానము అనడి అగ్ని. ఆ అగ్నిచే వెచ్చ చేసిన బీజంలో మొలకెత్తవు. ప్రేమించుడిచే దోషము రాదు. తాను ప్రేమించిన వస్తువులో వాసుదేవుని ప్రేమించిన నాడు ఈ భౌతిక పదార్థములను వాని శరీరములుగా ప్రేమింతము గనక దోషము అంటదు. అందుచే గోపికలారా, కామము మీకు అనర్థము కలిగించదు. అది ముక్తికే సాధనము. ఈ వ్రతఫలము మీకు సిద్ధించును. వెడలుడు అని గోపికలను స్వామి సాగనంపెను. నమయా వేసిత దియాం కామః కామయ కల్పతే భర్జితాః క్వదితా దానాః ప్రాయో బీజాయ నేష్యతే. భగవంతుని యందు బుద్ధి నిలిపిన వారులు కామము కేవలము విషయ భోగమునకే వినియోగపడు కామము కాదు. నన్ను ప్రేమించుట కామమే అయినను అది వారికి లౌకిక అలౌకిక సుఖములను రెండిటిని కల్పించును. ధాన్యము వేయించి గాని ఉడికించి గాని నేలపై చల్లినచో మొలకెత్తవు. భగవంతునితో సంబంధము కలిగి ఉన్న కామము క్షుద్ర విషయ కామము వలె అనర్థహేతువు కాదు. విప్రపత్ని అనుగ్రహము. గోపాలకులు కృష్ణునితో కలిసి యమునా తీరంనకెగిరి గోవులను మేపుకొనుచు బాగా ప్రొద్దు ఎక్కువ వరకు తిరిగి బడినారు. కృష్ణునితో కలిసి అనేక విధములకు ఆటలాడి అలసినారు. చెట్ల నీళ్ళలో నడుచుచు యమునా నది చేరి గోవులకు చల్లని నీరు పెట్టి తామర కూడా నీటిని త్రాగినారు. కానీ వారికి ఆకలి వేయుచున్నదని తీర్చవల్లని కోరినాడు. జగదీశ్వరుడు కృష్ణుడు విప్రపత్నిని అనుగ్రహింప సంకల్పించినాడు. ఆమె అతని భక్తురాలు. ఆమెను అనుగ్రహించుటకు అవకాశమునకై చూచుచున్నాడు. గోపాలకులను ఆ సమీపంలోనే యజ్ఞము చేయుచున్న బ్రాహ్మణుల యాగశాలకు వెళ్ళుడు అని చెప్పినాడు. అచ్చట బ్రాహ్మణులు వేదాధ్యాయనము చేయుచు స్వర్గప్రాప్తికై అంగిరసము అని ఒక సత్ర ఆశ్రమమునకు వెళ్ళిరి.